గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 11వ దశకంలో ఉన్నాం. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ. ఓ గురువాయూరు పురగరేశ, ఈ విధంగా చరాచర సృష్టి అనుదినము జరుగుతున్నది. ఒకనాడు బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందాది మహర్షులు నిన్ను దర్శించుకొనవలన కుతూహలంతో వైకుంఠానికి వచ్చారు. మనోజ్ఞనైః శ్రేయసకాననాద్వైరనేకవాపీ మణిమందిరైశ్చ అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః. స్వామి, మీరు నివసించుచున్న వైకుంఠలోకంలో నైశ్రేయస్సము అను పేరుగల గొప్ప ఉద్యానవనం ఉన్నది. ఇట్టి ఉద్యానవనములు ఎన్నియో అచ్చట ఉన్నవి. అలాగే అనేకమైన దిగుడు బావులున్నాయి. అచ్చట ఉన్న భవనములన్నీయూ మణిరత్న ఖచితములు. అటువంటి నీ వైకుంఠములోని కక్షలన్నీయును గడచి సాటిలేని సౌందర్యము కల నీ భవనోత్తమమును ఆ సనకాది మహర్షులు చేరుకున్నారు. భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. సనక సనందనాది మహర్షులు నీ దివ్య దర్శనము చేసుకొనవలెనని నీ మహాభవనములోని ప్రవేశింపగోరుచుండగా అచ్చటి ద్వారపాలకులైన జయుడు విజయుడు అనువారు వారిని అడ్డగించారు. అందువలన ఆ మహర్షులకు మిక్కిలి కోపం కలిగింది. స్వామి, ఇదంతయు నీ ప్రేరణ వలననే జరిగింది. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇది ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో స్మితి నేమతుస్తాన్. జయ విజయులారా, దుష్టులైన మీరు ఈ వైకుంఠ లోకమును తగని విధంగా ప్రవర్తించినందున రాక్షసులే పోదురుగాక అని వారు శపించారు. స్వామి, నిన్ను సదా ఆశ్రయించుకుని ఉండేడు జయ విజయులు తమ తప్పును గుర్తించి శ్రీహరి స్మృతి మాత్రము నశింపకుండా తమను అనుగ్రహింపుడని మహర్షులను వేడుకొన్నారు. తదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పిత చారుబాహుః ఆనందయం స్థానభిరామమూర్త్యా. కమలలోచన, గురువాయూరు పురస్వామి, జయ విజయులు చేసిన అభినయ కర్మయు మహర్షులు వారిని శపించిన విజయమంత్రియు నీకు తెలిసింది. అందువలన లక్ష్మీదేవి వెంటరాగా గరుత్మంతుని పైన అందమైన నీ బాహువుల నుంచి నీ దివ్య సుందరమైన విగ్రహం చేత సనకసనందనాది మహర్షులందరూ ఆనందపరచుచూ వారున్న ప్రదేశములకు నీవే స్వయంగా వచ్చావు. ప్రసాద్యగీర్భిస్తువతో మునీంద్రాన్ అనన్యనాథావధ పార్షదౌ తౌ సంరంభ యోగేన భవై స్త్రీభిర్మాం ఉపేతమిత్యాత్మకృపం న్యగాది. ప్రభు, నీ దివ్య సుందర రూపమును సందర్శించిన సనక సనందనాథుడు ఆనందాతిరేకమును నిన్ను స్తుతించుండగా నీ మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోషపెట్టావు. అలాగే నిన్ను సదా ఆశ్రయించి ఉన్న జయ విజయులతో మీరు వైరభక్తితో నన్ను సేవించుచూ 3 జన్మలెత్తిన తరువాత నా దగ్గరకు వత్తులను అనుగ్రహంతో పలికావు. త్వదీయ వృత్యావధ కాశ్యపాత్తౌ సురారి వీరా ఉదితౌ ద్వౌ సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమా వివాన్యౌ. స్వామి, నీ భృత్యులైన జయ విజయులు కశ్యప మహర్షికి దితికి రాక్షస వీరులైన జన్మించారు. వారు రాక్షస కాలమైన సాయం సంధ్యా సమయమందు తల్లి గర్భమును పడినందువలన దుర్మార్గులైనారు. కౌరలుగా జన్మించిన ఆ రాక్షసులు మిగుల లోక భయంకరులుగానున్నారు. హిరణ్యపూర్వ కశిపుః కిలైకః పరో హిరణ్యాక్షైతి ప్రతీతః ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాజరుంధాం నిజవాసనాంధౌ
దిదికి కశ్యప మహర్షికి జన్మించిన ఆ రాక్షసులలో ఒకడు హిరణ్యకశిపుడు, మరి ఒకడు హిరణ్యాక్షుడు. వారు పుట్టగానే పూర్వజన్మ వాసన జ్ఞానములను కోల్పోయి హీనులైనారు. అందువలననే నీ అధీనముందున్న సమస్త లోకములను వారు మిక్కిలి భయపెట్టసాగారు. తయోర్హిరణ్యాక్ష మహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్త వైరీ భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య చచార గర్వాత్ వినదన్ గదావాన్. ఆ రాక్షసులందు చిన్నవాడైన హిరణ్యాక్షుడు కండకావరం వల్ల మిక్కిలి గర్వించి గదను మాత్రమే ఆయుధంగా తీసుకుని దేవదానవులు మొదలైన వారి అందరినీ ఓడింపసాగాడు. అందువల్ల తనతో యుద్ధము చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేడను గర్వంతో నీ ప్రియురాలైన భూమిని సముద్రంలో ముంచివేసి గర్జించుచూ ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. తతో జలేశా సదృశం భవంతం నిశమ్య బభ్రామగవేచయం స్వాం భక్తైకదృశ్యస్స కృపానిధే త్వం నిరుంధి రోగాన్ మరుదాలయేష. ఈ విధంగా హిరణ్యాక్షుడు మహాగర్వంతో తిరుగుతున్నప్పుడు జలాధిపతి అయిన వరుణుడు అతనితో నీతో యుద్ధము చేయగలిగినవాడు, నీకు సమానమైన వాడు శ్రీహరియే అని తెలిపాడు. అందువలన హిరణ్యాక్షుడు నిన్ను వెదకసాగాడు. నీవు నీ భక్తులకు మాత్రం కనిపించువాడవు, అట్టి మహామహిమ కలవాడవు, దయాసముద్రుడవగు గురువాయూరు పురవేశ్వర శ్రీమన్నారాయణ, నీవు నా యొక్క రోగం అన్నింటినీ దయచేసి తొలగించుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణ.